అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తమిళ సినీ రంగంలో స్టార్ హీరోలంతా ఇప్పుడు పొలిటికల్ పంచ్ డైలాగులతో రాజకీయ రంగుతో మాట్లాడుతున్నారు. సామాజిక సేవ, ప్రజా సంక్షేమం అంటున్న తమిళ హీరోలు మెల్లగా రాజకీయ అరంగేట్రానికి రహదారుల్ని పొందుపరుచుకుంటున్నారన్న చర్చ జోరుగా సాగుతుంది. 2 ఏళ్లకు ముందు పార్టీ పెట్టి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి అనూహ్య విజయం సాధించిన తమిళ వెట్రికలగన్ అధినేత తమిళనాడు సీఎం విజయ్ చేసిన మ్యాజిక్ యావత్ దేశాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇప్పుడు మరికొందరు స్టార్ హీరోలు రాజకీయ బాటలు వేసుకుంటున్నారా అన్న చర్చకు అవును అనే సమాధానం వినిపిస్తుంది. ప్రముఖ నటుడు, దర్శకుడు ధనుష్ ఈ మధ్య అభిమానులను ఉద్దేశించి చేసిన కామెంట్స్ దీనికి ఉదాహరణ. ఈ మధ్య అభిమానులు నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంపులో ధనుష్ పాల్గొన్నాడు. కేవలం సినిమాల వేడుకలకే పరిమితం కాకుండా ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చాడు ధనుష్. తన అభిమానాన్ని, శక్తిని మంచి లక్ష్యాల కోసం వినియోగించాలని, కేవలం ఫ్యాన్స్ మీట్లకే కాకుండా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాలన్నారు. దీంతో ధనుష్ విజయబాటలో పొలిటికల్ గా ఎదిగేందుకు దారుల్ని సిద్ధం చేసుకుంటున్నారా అన్న చర్చ ఇప్పుడు మొదలైంది. విజయ్ కూడా రాజకీయాలంటే ముందు సామాజిక సేవా కార్యక్రమాలను విరివిగా చేశాడు. అభిమానులచే ప్రజలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలను చేపట్టాడు. నటుడు విశాల్ కూడా రాజకీయ అంశాలపై నిరంతరం స్పందిస్తూ ఉంటారు. గతంలో ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి వార్తల్లో నిలిచారు. ఇప్పుడు ఈ హీరో చేసిన వ్యాఖ్యలతో ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారన్న చర్చ జోరందుకుంది. ఇప్పటి వరకు తాను సొంతం చేసుకున్న మంచి పేరును ప్రజాసేవకు ఉపయోగించాలని అనుకుంటున్నట్లుగా ఆయన తెలిపారు. ఇండస్ట్రీలో మంచి పేరును తెచ్చుకున్నానని, ఇకపై తన ప్రయాణం సాధారణంగా ఉండదన్నాడు. ఎలాంటి అడ్డదారులు లేకుండా నేరుగా, నిజాయితీగా ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నానని చెప్పాడు. ఆ మధ్య ఢిల్లీలో కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ వేడుకలకు సందర్భంగా నటుడు శివకార్తికేయన్ ప్రధాని నరేంద్ర మోదీని కలవడం తమిళనాడు వ్యాప్తంగా మీడియాలో విశేషంగా చర్చనీయాంశమైంది. మహావీరుడు, అమరన్, పరాశక్తి లాంటి పొలిటికల్ బ్యాక్డ్రాప్ సినిమాలతో హిట్లను అందుకున్నాడు శివకార్తికేయన్. పరాశక్తి సినిమా ప్రమోషన్ సందర్భంగా శివకార్తికేయన్ పొలిటికల్ గా ఎంట్రీ ఇస్తున్నారన్న ఊహాగానాలు చెలరేగాయి. ఆ తర్వాత తాను ఎలాంటి పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేయడం లేదని, ఇప్పుడు తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉందన్నాడు. ఇలా విజయ్ పార్టీ పెట్టిన తర్వాత నుంచి తమిళనాడులో ఆయన్ను ఫాలో అవుతూ పొలిటికల్ రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా కనిపిస్తున్నారు కొందరు స్టార్ హీరోలు. మరి ఎవరి ఫెట్ ఎలా టర్న్ తీసుకుంటుందో చూడాలి.